నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్లు మీకు ఏప్రిల్ మే నుంచి అప్లికేషన్స్ తీసుకునే అవకాశం ఉంది. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. వైసీపీ నేతలకు కూడా ఈ పెన్షన్లు మీకు ఏప్రిల్ నుంచి లేదా మే నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 3 కేటగిరీలకు మాత్రమే ఇస్తున్నారు. ఆ 3 కేటగిరీలు వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య పెన్షన్లు. ఈ 3 కేటగిరీలకు మాత్రమే కొత్త పెన్షన్లు రాబోతున్నాయి. ఈ పెన్షన్లకు సంబంధించి 27,719 కోట్లు అనేది కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. మొన్న మన రాష్ట్ర బడ్జెట్ రావడం జరిగింది. ఆ బడ్జెట్ లో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి ఈ నిధులు విడుదల చేయడం అనేది జరిగింది. అయితే మరి ఈ వీడియోలో అప్లికేషన్ ఎలా ఉండబోతుంది అనేది మీకు చెప్తాను. ప్రాపర్ గా అప్లికేషన్ ఉండబోతుంది, అప్లికేషన్ లో మీరు ఏమేమి నింపాలి, ఏమేమి రాయాలి, అక్కడ కూడా ఈ అప్లికేషన్ మీకు డిస్ప్లే మీద చూపించి మరి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో చాలా మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియోని చివరి దాకా చూసి తప్పకుండా అందరికి షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి. ఎందుకంటే ఇది పాత అప్లికేషన్ అనమాట, పెన్షన్లకు సంబంధించింది. సో ఇప్పుడు కొత్తగా మన పెన్షన్ అప్లికేషన్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఇలాంటి ఆల్మోస్ట్ ఈ అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి మార్పులు అనేది ఉండదు. ఏదైతే మార్పులు ఉన్నా కూడా 1-2 చేంజ్ అవుతాయి మాత్రం, మిగతా మొత్తం యాజ్ ఈజ్ గా అలాగే ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, దరఖాస్తుని ప్రాథమిక వివరములు అయితే అడగడం జరిగింది. ఇక్కడ మీ ఆధార్ నంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటది. ఆ తర్వాత ఇక్కడ మీకు ఈ డబ్బాలో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటది అనమాట. ఇక్కడ మీ పేరు అయితే ఆధార్ ప్రకారం ఇంగ్లీష్ లో అయితే మీరు రాయాల్సి ఉంటది. ఆ తర్వాత తండ్రి పేరు లేదా భర్త పేరు, మహిళలు అయితే మీరు భర్త పేరు అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎవరైనా సరే భర్త లేని వారు తండ్రి పేరు కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆధార్ ప్రకారం ఇంగ్లీష్ లో మాత్రమే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటది. లింగము అంటే మీరు స్త్రీయా పురుషుల అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటది. ఇంకోటి నెక్స్ట్ ఆధార్ కార్డు ప్రకారం వయస్సు, రోజు, నెల, సంవత్సరం, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ప్రాపర్ గా ఆధార్ కార్డులు ఎలా ఉందో అలాగే మీరు రాయాల్సి ఉంటది. ఇక్కడ నెక్స్ట్ కులం అని ఉంది. ఇక్కడ మీది ఏ కులము, మీది ఏ క్యాస్ట్ అన్నది కూడా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటది. మతము, మీరు హిందూనా, ముస్లిమా, క్రిస్టియన్ అన్నది కూడా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటది. విద్యార్హత, ఎంత వరకు చదువుకున్నారు కూడా మీరు ఇక్కడ ప్రాపర్ గా రాయాల్సి అయితే ఉంటది. తర్వాత వైవాహిక స్థితి అంటే మీరు డివోర్స్డా, మ్యారీడా, అన్మ్యారీడా, విడోనా, ఇది కూడా మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటది. తర్వాత మీ మొబైల్ నంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్, ఈ పర్మనెంట్ అడ్రస్ లో మీరు డోర్ నంబరు, జిల్లా, మీ సచివాలయం ఏదొస్తుంది, మీ వీధి గానే, మీ ఏరియా గానీ ఏదైతే ఉందో, మీ మండలం ఏదైతే ఉందో, అలాగే మీ పిన్ కోడ్ ఏదైతే ఉందో, ఇవి కూడా మీరు ప్రాపర్ గా ఇక్కడ రాయాల్సి ఉంటది. సో ప్రస్తుత అడ్రస్ మీరు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ లో కూడా పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం అదే దాంట్లో ఉంటే కూడా మీరు యాక్సిస్ గా కింద అదే కూడా మీరు రాయాల్సిన ఉంటది అనమాట. సో అలాగే మీరు రాయాల్సిన అవసరం అయితే ఉంటది. సో ఇది ఫస్ట్ పేజ్ అనమాట. సెకండ్ పేజ్ వచ్చేసి మీకు ఇంకోటి ఉంటది. ఇది సెకండ్ పేజ్ లో మీకు ఏమేమి అడుగుతున్నారంటే ఇక్కడ చూడండి. సో మీరు పెన్షన్ల కోసం అప్లికేషన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు పెన్షన్ రకం అయితే ఇక్కడ ఇచ్చిండ్రు. ఈ పెన్షన్ రకంలో వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగు, ఒంటరి మహిళ, చేనేత, మత్స్యకారి ఇవన్నీ ఇచ్చారు. కానీ ఇక్కడ మనకు ప్రస్తుతం 3 కేటగిరీలు ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ వితంతువు, వికలాంగు, వృద్ధాప్య ఈ 3 దానిల మీద మీరు ఏదైతే సంబంధించిందో దాని మీద మీరు క్లిక్ చేయడం కానీ ఇక్కడ గీత కార్మికుల కింద ఒక డాష్ అని ఇచ్చారు కదా, అందులో మీరు రాయాల్సి అయితే ఉంటది అనమాట. సో ఒకవేళ మీరు వికలాంగుల పెన్షన్ అయితే దాని కనుక మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నట్టయితే మీ సదరం ఐడి అయితే ఉంటది. ఆ సదరం ఐడి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటది. ఆ తర్వాత ఎవరైతే సచివాలయంలో వాలంటీర్ దగ్గర మీ దగ్గరకు వచ్చాడో మీకు ఫిల్ చేసుకోవడానికి వస్తుంటారు కదా, సో వాళ్ళకు వాలంటీర్ క్లస్టర్ ఐడి అయితే మీరు ఇక్కడ వాళ్ళు ఎంటర్ చేస్తారు. వాలంటీర్ పేరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. వాలంటీర్ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది. సో మీరు ఇక్కడ సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకుంటే వాళ్ళే వెళ్ళి ఇవన్నీ డీటెయిల్స్ రాస్తారు. ఓకేనా. ఆ తర్వాత పంచాయతీ పేరు, రిలేషన్ పేరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నంబరు, ఇదైతే ఇందాక డాక్యుమెంట్స్ అయితే మీరు ప్రాపర్ గా తీసుకోవాల్సి ఉంటది. ఈ డాక్యుమెంట్స్ ఏమేం కావాలనేది కూడా నేను ఫాస్ట్ ఒక వీడియోలో కూడా చేశాను. ఆ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ డాక్యుమెంట్స్ డెఫినెట్ గా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలండి ఇక్కడ. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటది. కుటుంబంలో ఇతర వ్యక్తులు ఎవరైనా ఇతర పెన్షన్లు తీసుకుంటున్నారా అని ఉంటే గనక ఒకవేళ తీసుకున్నట్టయితే ఎస్ అని రాయండి, తీసుకోకపోతే నో అని అయితే రాయండి. ఆధార్ కార్డులో పేరు కానీ, లింగం కానీ, పుట్టిన తేదీ కానీ మార్పులు చేయించుకున్నారా, అలా మార్పు చేస్తే ఎన్నిసార్లు మార్పులు చేసుకున్నారు, ఒకవేళ మీరు ఏదైతే అడ్రస్ కానీ పేరు కానివ్వండి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ చేంజ్ చేసుకున్నట్టయితే ఎన్నిసార్లు చేసుకున్నారు అయితే ఇక్కడ మీరు
రాయాల్సి అయితే ఉంటది. ఒకవేళ ఎలాంటివి చేయకపోయినా పర్లేదు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, జత పరిశీలన అదే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని కూడా ఇక్కడ మీకు చెప్తాను. ఆధార్ జిరాక్స్ కావాలండి, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కావాలి, రైస్ కార్డ్ జిరాక్స్ కావాలి, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం అంటే మీది వికలాంగులైనా మన వితంతువులైనా దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటాయి. సదనం సర్టిఫికేట్ కానివ్వండి, వితంతువుల పెన్షన్ కూడా ఉంటది. సో భర్త చనిపోయినట్టుగా సో అలా వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఉంటది. సో ఆ పెన్షన్ అలాంటి సర్టిఫికేట్స్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. ఆధార్ అప్డేట్, మీరు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ ఖచ్చితంగా చేయించాలండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసినట్టుగా హిస్టరీ ఉంటుంది, ఆ హిస్టరీ కూడా ప్రింట్అవుట్ తీసి మీరు జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇందాక మీకు చెప్పాను, ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేస్తారు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు కావాలి. గడిచిన 6 నెలల కరెంటు బిల్లు జిరాక్స్లు, ముందు 6 నెలల నుంచి మీ కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు జిరాక్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటది అనమాట. సో ఇదండి మనకు ప్రాపర్ గా అప్లికేషన్ ఇదే విధంగా ఉండబోతుంది. డాక్యుమెంట్స్ కూడా ఇవే ఉంటాయి, మాక్సిమం 1-2 మాత్రమే చేంజ్ అవుతాయి, కానీ 95% మీకు అప్లికేషన్ ఇలాగే ఉండబోతుంది. 95% డాక్యుమెంట్స్ కూడా ఇవే ఉండబోతున్నాయి. సో ప్రాపర్ గా ఎవరైతే డాక్యుమెంట్స్ లేవో మీరు ప్రిపేర్ అయ్యి మంచి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు ఏప్రిల్ ఆర్ మేలో ఈ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు వెంటనే ఈ కంప్లీట్ అనేది చేసుకుంటే మీకు పెన్షన్లు కంటిన్యూ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది అందరికి ఒక మంచి విషయము, తప్పకుండా అందరికి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ పెట్టుకోండి. మనం ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగిందండి, అందులో చిన్న చిన్న అప్డేట్స్ కూడా ఇస్తాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయిపోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం.